హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మే 9న ఈ మూవీ రిలీజ్ అవబోతున్నట్టు చిత్ర టీం ప్రకటించింది. అయితే మార్చ్ నుండే ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి అన్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వలేదు. ఇక రీసెంట్గా అయితే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ తర్వాత ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరిగింది. రెబల్ స్టార్ పాత్ర ఎలా ఉండబోతుంది అని. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ మూవీలో కాలభైరవుడి పాత్రలో పోషించబోతున్నారు అని వార్త అయితే ఒకటి బయటకు వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజం, ఆయన క్యారెక్టర్ ఆ మూవీలో ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో హేమ్ సుందర్ గారు, సో మే 9న కల్కి మూవీ రిలీజ్ అవబోతుందని చిత్ర టీం ప్రకటించింది. మరి ఎలాంటి ప్రమోషన్స్ ఇప్పటి వరకు అయితే స్టార్ట్ చేయలేదు. సో మరి మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందా, లేదు అంటే మే 9నే రిలీజ్ అవుతుందా? మరోపక్క ఈ మూవీలో ప్రభాస్ పాత్ర గురించి కూడా ఒక వార్త బయటకు వచ్చింది, ఆయన భైరవ పాత్రలో నటించబోతున్నారు అని. సో ఏంటంటారు? అంటే సినిమా అయితే నాకు తెలిసి వాయిదా పడే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇప్పటికీ చాలా వాయిదా పడింది. అంతకుముందు సంక్రాంతికి అనుకున్నారు, సంక్రాంతికి రిలీజ్ కాలేదు. డేటు మే 9 అనుకున్నారు. మే 9 ఎందుకు అనుకున్నారంటే వాళ్ళు వైజయంతి బ్యానర్లో చిరంజీవి గారి హీరోగా రూపొందిన జగదేక్ వీడు అట్లా వస్తుంది రిలీజ్ అయిన డేటు. సెంటిమెంట్ ప్రకారం అది వాళ్ళకి కలిసి వస్తుంది అనుకుని ఆ డేట్ ఇచ్చారు. అంటే సినిమా మే 9న రిలీజ్ అవుతుందండి కంపల్సరీగా. అది పార్ట్ 1 కావచ్చు, కల్కి పార్ట్ 1 కావచ్చు. అంటే అది జగదేక్ వీడు అట్లా వస్తుంది రిలీజ్ అయిన డేటు. వాళ్ళకి సెంటిమెంట్ ఇచ్చే కూడా వైజయంతి బ్యానర్లో వాళ్ళకి చిరంజీవి గారికి పెద్ద హిట్ సినిమా అది. కాబట్టి వాళ్ళు ఆ డేట్ని రిలీజ్ చేస్తున్నారు. అంతకుముందే సంక్రాంతికి అనుకున్నారు కానీ సంక్రాంతికి అవ్వలేదు. అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఈ చాలా వర్క్ ఉంది కాబట్టి వాళ్ళు కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేశారు. అయినా సరే డేట్లు అయితే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే కొంత వాయిదా పడుతుంది, ఈ సినిమా ఇప్పుడు కాదు అవదంటున్నారు. కానీ డౌట్ అయితే ఉంది కొంతవరకు, కానీ మ్యాక్సిమం చేయొచ్చు. ఎందుకంటే పార్ట్ 1 కాబట్టి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చేయొచ్చు. అందుకని ప్రమోషన్లో భాగంగానే శివరాత్రికి వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ పాత్ర పేరు భైరవ. అది కాలభైరవ కాకపోవచ్చేమో, లేకపోతే కాశీలో కాలభైరవుడి దేవాలయం ఉంది. అంటే కాలభైరవుడికిను ఈ పాత్రకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే ఈ కథ 2028-98 అంటే 2098 సంవత్సరం ఏడీలో జరిగే కథగా టైటిల్ అలా పెట్టారు. అంటే కథ మహాభారత కాలంలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు ముందుకెళ్తుంది కాబట్టి ఒకవేళ కాలభైరవుడికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా అనే డౌట్ వస్తుంది. అంటే భైరవుడి పాత్ర కాశీలో ఉన్నట్టుగా చూపిస్తూ ప్రభాస్ పాత్రను చూపించారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ గతంలో ఈ భైరవ అని తెలియగానే ఆడియన్స్ అందరూ కూడా గతంలో ఎలాంటి సినిమాలు ఉన్నాయి భైరవ పేరుతో, అవి ఎంత హిట్ అయినాయి అని రివైండ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఈ మూవీలో ప్రభాస్ పేరు భైరవ అని పెట్టడానికి రాజమౌళి కూడా ఒక కారణం. నాగశ్విన్ రాజమౌళి సలహా తీసుకుని పేరు పెట్టారు అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవ కిరవాణి గారి అబ్బాయి పేరు కాలభైరవ. అట్లానే కదా రాజమౌళి గారు కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పి అంటున్నారు. రాజమౌళి గారు పోషించే పాత్ర ఏంటో మాకు తెలియదు. వాళ్ళు భైరవ అని పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఆ పాత్రని కాశీలోనే ఉన్నట్టుగా చూపించడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అంటే ఆ పాత్ర కూడా కాశీ 2028-98 సంవత్సరంలో కాశీ నగర వీధుల్లో కూర్చుని ఉన్న పాత్రగా చూపించారు ఆ భైరవ పాత్రని. అంటే అక్కడ పుట్టి పెరిగిన భైరవ అనే వ్యక్తి మళ్ళీ మహాభారత కాలం నాటికి వెళ్ళి టైం ట్రావెల్తో ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తాడా? ఇలాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి. అంటే కథ గురించి ఎవరికి తెలియదు కాబట్టి కథ విషయంలో చాలామంది ప్రయత్నాలు చేశారు దీని మీద. అంటే ఇది ఒకరు తయారు చేసిన కథ కూడా చెప్పలేము, ఒకళ్ళే చేశారని కూడా లేదు. చాలామంది టీం పనిచేశారు. పుష్పక విమానం డైరెక్టర్ సంగీత శ్రీనివాసరావు గారు, ఆయన ఆదిత్య 369 చేశారు. ఆయన కూడా ఈ కథ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే టైం ట్రావెల్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనకి అందరూ తెలుసు కాబట్టి ఆయన్ని కూడా కొంత పెట్టుకుని కథ విషయంలో కసరత్తులు చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పటి నుంచో ఇది కరోనా ముందు నుంచి కూడా ఈ కథ మీద కసరత్తులు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి అంటే టైం ట్రావెల్ కథ కాబట్టి ఆ కథకిను ఈ భైరవ పాత్రకి ఏం సంబంధం? ఒకవేళ కల్కి అనేది ఇప్పుడు దాకా ఏమనుకున్నారంటే అసలు కల్కి అనే పాత్రే ప్రభాస్ అనుకున్నారు. ఎందుకంటే విష్ణుమూర్తి 11వ అవతారంగా దశావతారాలు చెప్తూ ఉంటారు కాబట్టి అవతారంగా కల్కి వస్తాడేమో, ఆ పాత్ర పేరే ప్రభాస్ పాత్ర పేరు కల్కి ఏమో అనుకున్నారు. కానీ ఇప్పుడు భైరవ యాజ్ అని చెప్పి వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి అంటే ప్రభాస్ పాత్ర వేరు, భైరవ అనే పాత్రతోనే అతను సినిమాలో కనిపిస్తాడని మనకు అర్థమవుతుంది. అంటే ఈ భైరవుడికి కాలభైరవుడికి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ కాలభైరవుడు మళ్ళీ పుట్టి భైరవగా పుడతాడా? ఇలాంటి అంశాలని మనం అంటే పునర్జన్మను కూడా ఏమైనా లింక్ చేశారు దీంట్లో. ఎందుకంటే మహాభారత కాలంలో మొదలైన కథ మళ్ళీ ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతుందంటే
ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం అంటారు కాబట్టి టైం ట్రావెల్ పెట్టుకుంటే మళ్ళీ పునర్జన్మను చెప్పాల్సి వస్తుంది కాబట్టి అట్లా ఏమన్నా లింక్ పెట్టారా ఇలాంటి అంశాలన్నీ వస్తున్నాయి. మరి ఏం చేశారు ఏంటి నాకు వచ్చిన అనేది మనం చూడాలి. సో గతంలో చూసుకున్నట్టయితే భైరవ ద్వీపం సూపర్ హిట్ అయింది. అందులోనూ మగధీరాలో కూడా భైరవ రామ్ పాత్రతో చరణ్ పేరు భైరవ. సెంటిమెంట్ పరంగా కూడా హిట్. ఈ మూవీ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారు. మరో పక్క చూసుకుంటే దీంట్లో రాజమౌళి కూడా నటించబోతున్నారని మీరు అన్నారు. సో ఆయనకి ఎలాంటి పాత్ర ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆ పురాణ పాత్రలు లింకప్ అయినట్టు చెప్తున్నారు. అమితాబ్ బచ్చన్ పాత్ర అశ్వత్థామ పాత్రగా చెప్తున్నారు. అంటే అశ్వత్థామ ఉన్నాడంటేనే ఆ సప్త చిరంజీవులు అశ్వత్థామ కూడా ఒకటి కాబట్టి నైమిషారణ్యంలో తిరుగుతూ ఉంటాడని చెప్తూ ఉంటారు కాబట్టి అశ్వత్థామ పాత్రని అమితాబ్ పోషించారని చెప్తున్నారు. మరి విలన్గానేమో కమల్ హాసన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. మెయిన్ విలన్ కమల్ హాసన్. ఇట్లా దిశ పటాని హీరోయిన్ ఇంకా చాలామంది నటులు చాలామంది ఉన్నారు. ఇది ఒక పెద్ద సినిమాగా 600 కోట్ల బడ్జెట్ ఇది కాబట్టి సినిమా స్పాన్ బాగా ఎక్కువ. భారీ అంచనాలు ఉన్న సినిమా ఏదైనా ఉందంటే ఈ సంవత్సరంలో కల్కి సినిమా కానీ చెప్పాల్సి ఉంటుంది. అంటే దీన్ని రెండో పార్ట్గా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలియదు కాబట్టి నేను అనుకోవడం సినిమా కొంత కంప్లీట్ కాకపోయినా మొదటి పార్ట్ వరకు రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మే 9 అనేది కన్ఫర్మ్ డేట్గా మనం చెప్పుకోవచ్చు. సంతోష్ నారాయణ సంగీతం దీనికి సినిమా పరంగా చాలా బాగా వచ్చింది అంటున్నారు. చూడాలి మరి. అంటే ప్రమోషన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తారు. అంటే ట్రైలర్ రిలీజ్ చేయడం ఒకటి ఉంటుంది ఏప్రిల్లో. నేను అనుకోండి ఏప్రిల్లో 1 నెల రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తారు. దానికి ముందు టీజర్ ఉంటుంది. సినిమా కంప్లీట్ అయిపోయి షూటింగ్ కూడా స్పీడ్ అందుకున్నట్టు మనకు తెలుస్తుంది ఆల్రెడీ మూవీ. ఇప్పుడు ఇటలీలో సాంగ్ కూడా చేస్తున్నారు ప్రభాస్ మీదను దిశ పటాని మీద. ఆ సాంగ్తో మరి ఆ సాంగ్కు ఈ సినిమా కథకి ఏమైనా లింక్ ఉందా లేదా, అంటే ఇలాంటి సినిమాలో వారి పాటలు ఉంటాయా లేదా, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి కాబట్టి పాట చిత్రీకరించారన్నారు కాబట్టి పాటలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.